గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో సపోర్ట్ చేయండి. కప్పొంగిన అభిమానం, అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం. బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా జగజ్జేతలకు జేజేలు పలకడం అంటే ఇది అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. టీ20 ప్రపంచ కప్తో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జై కొట్టింది. ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహం ముంబై మోరైన్ డ్రైవ్ వరకు కొనసాగింది. జోరున వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా వెన్నంటి సాగింది. గంటన్నర పాటు జరిగిన విజయయాత్ర వాంకాడే వరకు బారులు తీరింది. దద్దరిల్లే నినాదాలతో మైదానం హోరెత్తింది. ఈ దృశ్యాలను చూసిన వారి మనసు భావోద్వేగంలో తడిసి ముద్దయింది. ఓపెన్ టాప్ బస్లో వస్తున్న భారత టీ20 జట్టుకు గురువారం ముంబైలోని మోరైన్ డ్రైవ్లో జన నీరాజనం. ప్రధాని మోదీతో జట్టు సభ్యులు. సరితూగే అభ్యర్థుల్లేకే. రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్లీ పోటీ చేయడం బీజేపీకి కలిసొచ్చింది. రాజధానిపై నా మార్కు. మూసీ ప్రాజెక్టు మొదలెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించి నోళ్లు అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్లా రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారమే వ్యవహరిస్తా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠి. న్యూఢిల్లీ. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కరాచలనం. 3 బ్లాకులు మాకే ఇవ్వండి. సింగరేణి గనులను వేలం వేయొద్దు. రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించాలి. ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం. కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం హామీలు నిలుపుకోండి. రక్షణ భూములు 2450 ఎకరాలు మాకివ్వండి. సెమీ కండక్టర్ల మిషన్లో రాష్ట్రాన్ని చేర్చండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ వినతి. నిఘా విభాగాలను ఆధునికీకరించాలి. అవసరమైన నిధులు ఇవ్వండి. ఐపీఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ బట్టి విజ్ఞప్తి. ఆ నివేదిక తర్వాతే చైర్మన్ గిరి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష. నివేదిక ఇచ్చాకే నామినేటెడ్ పోస్టుల భర్తీ. 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి. కారు దిగిన దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, మల్లేశం సారయ్య. రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు. బీఆర్ఎస్కు మరో భారీ షాక్. మండలిలో 12కు చేరిన కాంగ్రెస్ బలం. హైదరాబాద్. ప్రాణాలు తోడేస్తున్న వాయు కాలుష్యం. హైదరాబాద్తో పాటు దేశంలోని 10 నగరాల్లో అంతర్జాతీయ స్థాయి అధ్యయనం. రోజువారీ మరణాల్లో 7.2% వాయు కాలుష్యమే కారణం. లాన్సెట్లో వెల్లడి. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు. మేలో 7% నుంచి జూన్లో 9.2%. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో అధికం. సీఎంఐ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా. ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ విజయవాడ హైవేను విస్తరించాలి. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి. కోలుకునే దాకా ఏపీకి సాయం చేయాలి. మోదీ షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి. ఏపీ పునర్నిర్మాణానికి చేయూత మోదీ. రేపు రేవంత్ చంద్రబాబు భేటీ. న్యూఢిల్లీ. అమరావతికి కేంద్ర సంస్థల క్యూ. నేడు హైదరాబాద్కు చంద్రబాబు. సకల వసతుల పల్లె. గ్రామాల్లో రోడ్లు, వైద్యం, తాగునీరు తదితర వసతులపై ఫోకస్. 10,909 గ్రామాల్లో కల్పనకు యోచన. రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం. 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వెల్లడి. హైడ్రా జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి. 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి నిధులు. సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు. చెరువులు, సర్కారీ స్థలాలపై పర్యవేక్షణ. అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు. వణికిస్తున్న డెంగీ, చికెన్ గున్యా. 103 నుంచి 104 డిగ్రీల జ్వరం. తగ్గిపోతున్న ప్లేట్లెట్స్. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కీళ్ల నొప్పులు. రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ దోమల స్వైర విహారం. పగటి పూట కుట్టే ఆ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు. సొంత వైద్యం వద్దని వైద్యుల హితువు. హైదరాబాద్ సిటీ. ఉగ్రవాదానికి పెంచే దేశాలను ఏకాకిని చేయాలి.
ఉగ్రవాదాన్ని పెంచే దేశాలను ఏకాకిని చేయాలి. ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. అస్తానా. రష్యా 8న రష్యాకు ప్రధాని మోదీ 5 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూఢిల్లీ. ప్రధాని మోదీ ఎంపీ అనురాగ్పై చర్యలు తీసుకోండి. లోక్సభ స్పీకర్కు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ లేఖ. న్యూఢిల్లీ. కొత్త చట్టాలతో సులభతర జీవనం. మేఘ్వాల్. న్యూఢిల్లీ. హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పొత్తు ఉండదు. జైరాం రమేష్. న్యూఢిల్లీ. మా కుమారుడి వివాహానికి రండి. సోనియా గాంధీని ఆహ్వానించిన ముఖేష్ అంబానీ. న్యూఢిల్లీ. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దు. సుప్రీంకు నీట్లో అర్హత సాధించిన గుజరాత్ విద్యార్థులు. న్యూఢిల్లీ. రాష్ట్రాలకు బియ్యం విక్రయాల పునరుద్ధరణ. ప్రైవేట్ వ్యాపారాలకు కూడా కేంద్రం కీలక నిర్ణయం. న్యూఢిల్లీ. 24 గంటలు 3 బ్రిడ్జీలు. బీహార్ సరన్ జిల్లాలో కూలిన మరో వారధి. పాట్నా. ఎంపీల సగటు ఓట్లు 50.58%. గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల. ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడి. న్యూఢిల్లీ. వర్షాలతో వణికిస్తున్న ఉత్తరాఖండ్. డెహ్రాడూన్. హత్రాస్ తొక్కిసలాట కేసులో 6గురి అరెస్ట్. ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ ఆచూకీ. తెలిపిన వారికి ₹1,00,000 బహుమానం. పోలీసులు హత్రాస్. మైక్రోసాఫ్ట్లో మరోసారి ఉద్యోగాల కోత. న్యూఢిల్లీ. 8 నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో 7% నుంచి జూన్లో 9.2%. 2023 జూన్ నాటికి ఈ రేటు 8.5%. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో, పురుషులతో పోలిస్తే మహిళల్లో అధికం. సీఎంఐఈ హౌస్ హోల్డ్ సర్వేలో వెల్లడి. న్యూఢిల్లీ. జార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణం. లోడు ఎరువుకు ₹1,00,000 లంచం. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్ క్యాషియర్. కరీంనగర్. ₹16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే బతుకుతాడు. ఏడాది బాబుకు అరుదైన వ్యాధి. మరో 11 నెలల్లో ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే వైద్యులు. దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు. కోటపల్లి. అమరావతికి కేంద్ర సంస్థల క్యూ. మళ్లీ రాజధానికి విచ్చేస్తున్న 45 సంస్థలు. 40కి పైగా సంస్థలు. సిఆర్డీఏతో చర్చలు. విజయవాడ. తెలుగు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విభజన తేలేది సీఎంల సమావేశం తర్వాతని. అనంతరమే ఈ ఏడాది ప్రవేశాలకు నోటిఫికేషన్లు. హైదరాబాద్ సిటీ. అవును, పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టాడు. పోలింగ్ బూత్లో అన్యాయం జరుగుతోందని చెప్పడానికే జగన్. నెల్లూరు. విద్యుత్ తీగలే యమపాశాలై. విద్యుత్ ఘాతంతో రైతు మరొకరు మృతి. చందంపేట. ఏపీ నుంచి రిలీవ్ చేయండి. తెలంగాణ ఉద్యోగుల వినతి. అమరావతి. మిర్చి ధరలు డమాల్. ఖమ్మం మార్కెట్లో ఒక రోజే క్వింటాకు ₹2,000 డమాల్. డౌన్. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతుల ఆశలు ఆవిరి. ఖమ్మం. ఒలింపిక్స్కు 28 మంది భారత అథ్లెట్లు. న్యూఢిల్లీ. విశ్వ విజేత విజయ్ యాత్ర. జనసంద్రంగా మారిన మోరైన్ డ్రైవ్. రోహిత్ సేనకు ఘన స్వాగతం. 125 కోట్లు ప్రైజ్ మనీ బహూకరణ. ఛాంపియన్లతో సందడి. ప్రధానిని కలిసిన టీమిండియా. అనుభవాలను గుర్తు చేసుకున్న ప్లేయర్. జమ్కేకు రజావత్ షాక్. కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్. కాల్గర్కి కెనడా. బలా బోధన. చెస్లో 9 ఏళ్ల చిన్నారి చరిత్ర. ఇంగ్లాండ్కు ఆడనున్న భారత సంతతి బాలిక. లండన్. కొట్టి సిరీస్ను పట్టేయండి. సౌత్ ఆఫ్రికాతో నేడు టీ20. తొలి టీ20. చెన్నై. స్వీయటెక్ ముందంజ. వింబుల్డన్. లండన్. గురుకుల విద్యార్థినులపై ప్రిన్సిపల్ వేధింపులు. వసతుల గురించి అడిగితే దుర్భాషలు, దెబ్బలు. ఎక్కువ మాట్లాడితే భోజనం పెట్టబోమని వేధింపులు. ప్రిన్సిపల్ను తొలగించాలని విద్యార్థినుల రాస్తారోకో. సూర్యాపేట రూరల్. నేడు రాష్ట్రానికి జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దు. కేంద్ర మంత్రిని కోరిన పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు తొలి రోజు 56,674 మంది స్లాట్ల నమోదు. ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ సీట్ల కేటాయింపు కసరత్తు పూర్తి. 250 కోట్ల సంస్థను కాజేసేందుకు యత్నించారు. రాధాకిషన్పై క్రియా హెల్త్ కేర్ డైరెక్టర్ ఫిర్యాదు. ఆయన సహా 9 మందిపై కేసు. హైదరాబాద్ సిటీ. బిజినెస్ మార్కెట్ దూసుకెళ్తుంది. జర జాగ్రత్త. సేబీ షాట్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచన. మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్లను ఏర్పాటు చేయాలని సలహా. మరింత సులభంగా ఎస్బీఐ రుణాలు. న్యూఢిల్లీ. 2025 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 1,00,000. 5 ఏళ్లకోసారి రెండింతలవుతున్న ఇండెక్స్. ముంబై. 80,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్. ముంబై.
10 ఏళ్లలో ఫార్మా ఎగుమతులు $13,000 కోట్ల, ప్రస్తుతం $2,500 కోట్ల. తెలంగాణ వాటా 35% హైదరాబాద్. 10 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఇళ్ల అమ్మకాలు న్యూఢిల్లీ. ట్యాంక్ బండ్పై దొడ్డి కొమరయ్య కాస్య విగ్రహం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనగామ. తెలంగాణ ఎవరి సొత్తు కాదు పొన్నం. వరంగల్కు 2050 మాస్టర్ ప్లాన్, వీలైనంత త్వరగా ప్లాన్ రూపకల్పన, మంత్రి పొంగులేటి హైదరాబాద్. ఎడ్యుకేషన్ హబ్గా వరంగల్, మంత్రి దుద్దిల్ల హన్మకొండ. నీట్ అక్రమాలపై విద్యార్థి సంఘాల బంగు, నీట్ మళ్లీ నిర్వహించాల్సింది బల్మూరి వెంకట్, బర్కత్పుర హైదరాబాద్ సిటీ. ఆకాశవాణిలో తెలుగు పద్మాలు హైదరాబాద్. సహకార రంగంపై దృష్టి తుమ్మల హైదరాబాద్. కేసీఆర్ఏ టార్చ్ లైట్ వేసుకొని వెతకాలి, బీఆర్ఎస్ జాడ లేకుండా పోయింది కేబినెట్. బంతి అధిష్టానం కోర్టులో, రేవంత్ న్యూఢిల్లీ. మల్లారెడ్డి విద్యా సంస్థపై చర్యలకు హైకోర్టు ఆదేశం, అనుమతులు లేకుండా బాలనగర్లో ఏర్పాటు హైదరాబాద్. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి 711 గజాల స్థలం కేటాయింపునకు జీహెచ్ఎంసీ నిర్ణయం, హైదరాబాద్ సిటీ. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, చైర్మన్ ధన్ఖడ్కు లేఖ అందజేత. నైతిక విలువలతోనే రాజీనామా చేశా కేకే, న్యూఢిల్లీ. బీఆర్ఎస్ ఓటమితో మహారాష్ట్ర ప్రజల్లో ఆవేదన, రాష్ట్ర ప్రజల నిర్ణయం దేశ రైతాంగాన్ని నిరుత్సాహపరిచింది. బాధపడొద్దు, రాబోయేది మన ప్రభుత్వమే, కేసీఆర్ హైదరాబాద్ మర్కూర్. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బీఆర్ఎస్ నేత కుమారుడితో ముచ్చటిస్తున్న కేసీఆర్. 7న ఎస్సీ వర్గీకరణ సాధన దీక్ష, వంగవల్లి హైదరాబాద్. లాయర్లకు డెత్ బెనిఫిట్ 6 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు హైకోర్టు నోటీసులు, హైదరాబాద్. తాజా ఉత్తర్వులు కావాలని వేధిస్తారా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం, హైదరాబాద్. పలుకుబడితో కుమారుడిని తప్పించారు, షకీల్ పాత్రపై హైకోర్టులో పోలీసుల వాదన, హైదరాబాద్. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ విఫలం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్. ప్రాణాపాయ స్థితిలో భరోసా, రాష్ట్రంలో ట్రామా కేర్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్న సర్కార్. ఏ ఆసుపత్రిలోనైనా 1,00,000 దాకా పూర్తి ఉచితంగా వైద్యం. అధ్యయనానికి తమిళనాడుకు, హైదరాబాద్. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.